నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. నెక్రిమేట్, కుతుబ్షాపూర్, సైదాబాద్, ముషీబాబాద్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం తాటికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనాలు రాకపోవడం అంతరాయం ఏర్పడింది. బుటెలా బ్రేక్ని చూసినాం. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. నేరేడ్మెట్, కుత్బుల్లాపూర్, సైదాబాద్, ముషీరాబాద్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. వర్షం దాటికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. మధ్యాహ్నం కూడా హైదరాబాద్ లో జోరుగా వర్షం పడింది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, పంజగుట్ట, కచ్పోలి, మణికొండ, శ్రీలింగంపల్లి, పటాన్చెరు, మెహదీపట్నం, కొండాపూర్, కేపీహెచ్పి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. భారీగా వర్షపు నీరు చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం తలపిస్తున్నాయి. ఇక ఎండవేడిమికి అల్లాడిపోయిన నగరవాసులు ఈ వానతో కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షాప్రణం అవుతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు. పుల్టిలో బ్రేక్ని చూసినా నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. నేరేడ్మెట్, కుత్బుల్లాపూర్, సైదాబాద్, ముషీరాబాద్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. వర్షం దాటికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ఇక నిన్న మధ్యాహ్నం కూడా హైదరాబాద్లో జోరుగా వర్షం పడింది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, పంజగుట్ట, కచ్పోలి, మణికొండ, శ్రీలింగంపల్లి, పటాన్చెరు, మెహదీపట్నం, కొండాపూర్, కేపీహెచ్పి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. భారీగా వర్షపు నీరు చేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా తలపిస్తున్నాయి. ఇక ఎండవేడికి అల్లాడిపోయిన నగరవాసులు ఈ వానతో కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నష్టం కళ్ల ముందే వర్షార్పణం అవుతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు.